హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా భారతి వరల్డ్. నా పేరు భారతి. నేను మీకు ఈరోజు ఒక కస్టమర్ నాకు కొన్ని శారీస్ ఇచ్చారు, దాన్ని డిజైన్ చేయమని చెప్పి. అవి మీకు ఈరోజు చూపించబోతున్నాను. ఎలా చేశాను, ఎలా చేపించాను, ఎలా ఉన్నాయో చూసి మీరే చెప్తారు. ఓకేనా? చూడండి ఒకసారి. వాళ్ళు రెడ్ కలర్ శారీ అండ్ గ్రీన్ కలర్ బ్లౌజ్. శారీలో ఉన్న బ్లౌజ్ నేను యూజ్ చేయలేదు, వేరే క్లాత్, పట్టు క్లాత్, ప్యూర్ పట్టు క్లాత్ తీసుకొని నేను వర్క్ చేయించాను. చూడండి వర్క్ ఎలా ఉంది. వర్క్ ఈ శారీలో ఉండే గోల్డ్ కలరు, క్రీమ్, ప్యూర్ వైట్ కాదు, క్రీమ్ కలర్ అండ్ రెడ్. ఈ శారీలో అయితే ఎలాంటి ఫ్లవర్స్ ఉన్నాయో అవన్నీ యూజ్ చేసి ఇలా డిజైన్ చేయించాను. ఇలా బ్యాక్, ఇది హ్యాండ్స్, చూడండి ఎలా ఉన్నాయి. చిన్నవిగా వాళ్ళు అడిగారు, మాకు చాలా చిన్నవిగా కావాలి, పెద్దగా వద్దు అని, అందుకని వారికి ఇలా ఇచ్చాను. ఓవరాల్ లుక్ ఎలా ఉందో మీరే చూసి చెప్పాలి. ఓకే, ఇది ఒక శారీ. నెక్స్ట్ వచ్చి గ్రీన్ కలర్. శారీస్ అన్నీ ఫోల్డ్ చేస్తున్నాయి, అందుకని మీకు తెలియట్లేదు. ఇదిగో గ్రీన్. ఈ గ్రీన్కి ఇలా సింపుల్గా హ్యాండ్కి వాళ్ళకి బోర్డర్ వేయించేసి, శారీలో ఉన్న బోర్డరు ఆల్రెడీ ఇది మటుకు నేను శారీలో ఉన్న క్లాత్ యూజ్ చేశానండి. ఎందుకంటే వాళ్ళు నాకు బోర్డర్ కావాలని చెప్పారు, అలాగే వర్క్ సింపుల్గా కావాలన్నారు, అందుకని నేను వేరే క్లాత్ తీసుకోలేదు. ఈ శారీలో వచ్చిన క్లాత్ తోటే దీన్ని డిజైన్ చేశాను. చూడండి హ్యాండ్, ఇది నెక్, ఇది శారీ టోటల్. మీకు ఆ శారీకి ఇందాక టజల్స్ చూపించడం మర్చిపోయానండి. ఇవి కూడా నేనే డిజైన్ చేయించానండి. ఎలా ఉన్నాయి? ఇది టోటల్ శారీ. ఇందాక రెడ్ శారీకి మీకు చూపించలేదు కదా, ట్రెడిషనల్గా ఉంటుందని కాస్ట్లు ఇలా డిజైన్ చేయించాము. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కాస్ట్ వేయించేసి, బాగుంది కదా, చాలా బాగుందండి. నెక్స్ట్ వాళ్ళు ఒకదానికి నాకు వర్క్ వద్దు, సింపుల్గా స్టిచ్చింగ్ చేయించమని అడిగారు, అందుకని ఈ గోల్డ్ కలర్ శారీ. గోల్డ్ కలర్ శారీ బాగుంది కదా, శారీ మటుకు చాలా బాగుంది. వాళ్ళ సెలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి. వాళ్ళ సెలెక్షన్లో నేను హెల్ప్ చేశానండి, అది కూడా మీకు చెప్పాలి కదా.
సింపుల్గా 3/4 హ్యాండ్స్ ఇలా స్టిచ్ చేయించాను సింపుల్గా ఈ శారీ మటుకు. ఇది కొంచెం టజల్స్ కొంచెం 3 పెట్టించాను, ఎందుకంటే బ్లౌజ్ సింపుల్గా ఉంది కదా, అందుకని ఇవి ఇలా పెట్టించాను. నెక్స్ట్ వచ్చి వాళ్ళు లైటింగ్కి బాగా మెరిసేటట్టు స్టోన్స్తో చేయమని చెప్పారు. అందుకని నేను యాక్చువల్గా స్టోన్స్ యూజ్ చేయను, వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళ కోసం చేసి ఇచ్చాను నేను. శారీ వచ్చి సేమ్ కలర్ వచ్చింది. శారీలో క్లాత్ అండి ఇది కూడా. ఇలా వాళ్ళు అడిగారు కాబట్టి నేను వైట్ స్టోన్ యూజ్ చేశాను. యాక్చువల్గా అయితే నేను యూజ్ చేయను, అడిగితే ఎవరైనా అడిగారు మాకు కంపల్సరీ స్టోన్స్ వైట్ స్టోన్స్ ఇలా కొంచెం గ్రాండ్గా కనిపించేటట్టు కావాలి అంటేనే నేను యూజ్ చేస్తాను, లేదంటే నేను ఎక్కువగా థ్రెడ్ యూజ్ చేస్తానండి. ఎందుకంటే థ్రెడ్ యూజ్ చేస్తే బ్లౌజ్ ఎన్ని రోజులైనా సరే అలాగే ఉంటుంది. అయ్యే ఈ స్టోన్స్ యూజ్ చేసామనుకోండి కొన్ని రోజులకి ఇవంతా బ్లాక్ అయిపోతాయి, అందుకని నేను ఎక్కువ యూజ్ చేయను. వాళ్ళు అడిగారని చేశాను. ఎలా ఉంది? నెక్స్ట్ వచ్చి ఒక శారీ అయితే వాళ్ళు సింపుల్గా కొంచెం తక్కువ కాస్ట్లో మాకు చేసేయమని అడిగారు, అందుకని ఇలా డిజైన్ చేసి ఇచ్చాను. హ్యాండ్ లైన్స్ వచ్చేస్తాయండి, ఇక్కడ కింద కొంచెం గ్రాండ్గా ఉంటుంది. అలాగే బ్యాక్ శారీ వచ్చి ఇది. శారీ కలర్ ఇది. శారీలో వచ్చిన బ్లౌజ్ తీసుకోలేదు నేను, ఈ బార్డర్ కలర్ బ్లౌజ్ని సపరేట్గా తీసుకొని 1 మీటర్ తీసుకున్నాను. ఆ మీటర్ మీద నేను ఫుల్ వర్క్ చేయించాను. అలాగే టాజిల్స్ ఇది చూడండి శారీకి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెంట్ చేయించానండి. మీకు ఎలా కావాలన్నా నేను దాన్ని అలాగే కస్టమైజ్ చేసిస్తాను. అలాగే ఇంకొకటి, ఒక శారీకి వాళ్ళు ఆపోజిట్ కలర్ రెడ్ కలర్ శారీ అండి, ఉప్పాడ లైట్ వెయిట్, అసలు ఎలా ఉందో చూడండి, పట్టుకున్నట్టే లేదు శారీ, అలా ఉంది. దీనికి వేరే పట్టులో క్లాత్ తీసుకొని దాన్ని ఇలా డిజైన్ చేశాను. బ్యాక్ హుక్స్ పెట్టేసి పాట్ బ్యాక్ సైడ్, అలాగే హ్యాండ్స్కి ఇలా చాలా బాగుందండి ఇది శారీ. కాంబినేషన్ బాగుంది కదా. అలాగే ఇంకొక శారీ అండి, పట్టు శారీ, దానికి బ్లౌజ్, హ్యాండ్స్ వచ్చి మ్యాంగో,
టోటల్ వర్క్. ఇలా వచ్చింది. ఇంకా మెయిన్ శారీ రావాల్సింది, అది ఇంకా అవ్వలేదు, స్టిచ్చింగ్ చేస్తున్నారు. ఇవి మటుకు ఈ వీక్లో నేను చేయించిన వర్క్లు అండ్ స్టిచ్చింగ్. మెయిన్ శారీ ఇంకా మెయిన్గా వాళ్ళవి మెయిన్ శారీస్ 2 శారీస్ ఉన్నాయి ఇంకా వచ్చేవి. అవి రాగానే నెక్స్ట్ వీడియో మీకు అప్లోడ్ చేస్తాను. అది ఇంకా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది. అది చేయడానికి మాకు 1 వీక్ పైన పడుతుంది. అది రేపు రాగానే మీకు వీడియో చేసి చూపిస్తాను. అలాగే ఇది నా శారీ. టాజల్స్ చూడండి ఎలా చేయించుకున్నాను. బాగున్నాయా? ఇలా డిజైన్ చేయించుకున్నాను నేను. శారీ సింపుల్గా ఉంది కదండి, వర్క్ కూడా చేయించుకోలేదు. చూడండి, హ్యాండ్స్కి ఇలా పెట్టించేసి వర్క్ లేకుండా బోర్డర్లెస్ శారీ ఇది. ఇవి మనకు కొంచెం హైలైట్ చేయించుకున్నాను. ఎప్పుడైనా సరే బ్లౌజ్ హెవీ వర్క్ ఉన్నప్పుడు శారీ కొంచెము సింపుల్ చేయించుకుంటేనే బాగుంటాయి. బ్లౌజ్ హెవీ ప్లస్ ఇవి హెవీగా ఉన్నాయనుకోండి, చూసేదానికి అంత లుక్ అనిపించదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఇలా వర్క్ లేనివి శారీ సింపుల్గా ఉంది అనుకున్నప్పుడు ఇలా గ్రాండ్గా చేయించుకోండి, ఓకేనా? అలాగే మీకు ఈరోజు ఒక ట్రిక్ చెప్పబోతున్నాను. చాలామంది ఏంటంటే మ్యారేజెస్కి శారీస్ కొంటారు, ఆ టయానికి కావాలి కాబట్టి అందరూ ఖచ్చితంగా కొనాల్సిందే అనుకోండి. ఎందుకంటే మ్యారేజ్ ఇచ్చాక శారీస్ మెయిన్ ఫొటోస్ కోసమన్నా కొనాలి, ఎందుకంటే అవే మనకి లైఫ్ లాంగ్ గుర్తుండేది కాబట్టి. కొనేస్తారు, ఇంకా స్టిచ్చింగ్ చేసి మ్యారేజ్ అయిపోతుంది, ఇంక అంతే అండి. కబోర్డ్లో పెట్టేస్తే ఇంకా బయటికి కూడా రావు. ఎప్పుడో రేర్ కేసెస్, ఇంక ఇంట్లో ఏమన్నా ఫంక్షన్స్ ఉన్నాయి అవి ఉన్నాయి అని అలాంటప్పుడే దానిలో నుంచి ఒక శారీయో తీసుకొని బయటకు వస్తారు. మళ్ళీ ఖచ్చితంగా మన ఇంట్లో ఫంక్షన్ ఉంది అంటే ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకొక శారీ కంపల్సరీ కొంటారండి. ఉన్న శారీ ఆల్రెడీ అవి చూసేసారు కదా, మా వాళ్ళ ఫంక్షనే కదా, అందరూ చూశారు, అది ఎలా కట్టుకుంటాము అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ కంపల్సరీ ఒక శారీ అన్నా కొనుక్కోవాల్సిందేను. మీరు అలా శారీస్ అలాగా లోపల పెట్టేటప్పుడు ప్లెయిన్ ఇలా మడతేసి పెట్టద్దండి. ఎందుకంటే ఇలా వైట్ క్లాత్ ఒకటి తీసుకొని మీకు షాప్లో 35 రూపీస్ 45 రూపీస్కి వైట్ టవల్స్ దొరుకుతాయి. అలాంటి టవల్స్ తీసుకోండి, ఒక 5 6 అలాగే ఒక సెట్లా తీసుకున్నారనుకోండి ఇంకా తక్కువ పడతాయి మీకు, 35 రూపీస్ 40 రూపీస్ అలా ఉంటాయి. ఇలాంటి వైట్ క్లాత్లో తీసుకొని ఆ వైట్ క్లాత్లో ఇది ఉంది కదా శారీ, ఈ శారీని ఇలా పెట్టేసి కబోర్డ్స్లో పెట్టేసుకోండి, అంతే కదా. ఇలా పెట్టి కబోర్డ్లో పెట్టారంటే మీరు మ్యారేజ్కి కొంటారు కదా శారీ, అప్పుడు ఆ కలర్ ఎలా ఉందో మీరు ఒక 10 ఇయర్స్ కాదు 15 ఇయర్స్ తర్వాత అయినా సరే తీసి చూడండి, అది కలర్ చేంజ్ అవ్వదు. అలాగే ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా శారీని తీసి ఫోల్డింగ్ చేంజ్ చేయాలి. లేదు అంటే ఆ ఫోల్డింగ్ అలాగే ఉండడం వల్ల ఫోల్డింగ్లో డాట్స్ లాగా మరకల్లాగా పడిపోతాయండి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవ్రీ 6 మంత్స్ కన్నా లేదా అట్లీస్ట్ 1 ఇయర్ కైనా కనీసం శారీ ఓపెన్ చేసి మొత్తము ఓపెన్ చేసి ఇప్పుడున్న ఫోల్డింగ్ కాకుండా వేరే ఫోల్డింగ్ వేసి ఇలాగే వైట్ క్లాత్లో పెట్టేసి
పెట్టేసుకోండి. అలాగే వీటి వర్క్ బ్లౌజులు ఉన్నాయి కదా, ఈ వర్క్ బ్లౌజులను మటుకు ఇలా పడేయద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వర్క్ బ్లౌజులకు మీకు ఒక ట్రిక్ చెప్తా. ఇలాంటి కవర్స్ వస్తాయి, షాప్లో దొరుకుతాయి. ఆ కవర్స్లో ఇలా పెట్టేసి, ఎప్పుడైనా సరే పట్టు శారీ వైట్ క్లాత్లో కవర్స్లో, ఒకవేళ మీకు ఈ కవర్స్ అవైలబుల్లో లేకపోయినా పర్వాలేదు, న్యూస్ పేపర్ అయినా యూజ్ చేసి క్లోజ్ చేసి పెట్టేసేసుకోండి. ఎందుకంటే వర్క్ అనేది అలాగే పెట్టేసామనుకోండి, ఇది అనేది వేరే బ్లౌజ్కి అటాచ్ అయిపోయి ఇలా అటాచ్ అయిపోయి మొత్తం లేస్ వచ్చేస్తుంది. ప్లస్ వర్క్ కూడా ఏదైనా స్టోన్స్ ఉన్నా వేరే ఉన్నా సరే గాలి తగలకుండా ఉంటే ఎక్కువ రోజులు కలర్ పోకుండా ఉంటాయి. అందుకే చెప్తున్నాను, మీకు యూజ్ అయ్యింది. ఇది మటుకు చాలామంది ఆడవాళ్ళకి యూజ్ అవుతుందని నేను చెప్పింది మటుకు ట్రై చేసి చూడండి. ఎందుకంటే నా శారీస్ మటుకు నేను పెట్టేసి ఇప్పటికి 13 years అయిపోయింది అనుకుంటా. కానీ శారీ నేను ఆ రోజు కొన్న శారీ అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు కూడా కలరు అలాగే ఉంది. అసలుకి షాప్లో నుంచి తీసుకొచ్చినట్టే ఉంది. ఎందుకంటే నేను ఇలాగే వైట్ క్లాత్లో చేసేసి లోపల పెట్టేస్తాను కాబట్టి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, కట్టుకున్న తర్వాత పట్టు శారీస్ని ఐరన్ చేపియొద్దండి. మీరు ఐరన్ చేపించేసి లోపల పెట్టేశారనుకోండి, ఐరన్ బాగా ఇలా ప్రెస్ చేసి ఉదుతారు కదా, అలా ఫోల్డింగ్ పడిపోద్ది. ఫోల్డింగ్ పడినప్పుడు ఆ గీత అనేది అలాగే ఉండిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే శారీ కట్టుకున్న తర్వాత ఇలా వైట్ క్లాత్ ఫోల్డ్ చేసి పెట్టేసిన తర్వాత మీరు ఎప్పుడైనా ఫంక్షన్ వచ్చింది అంటే దానికి ఒక 3 days ముందు, 4 days ముందు, 1 week ముందైనా పర్వాలా, లేదా 15 days ముందైనా పర్వాలా, తీసి ఐరన్ చేయించుకోండి. ముందే ఐరన్ చేసి మనం కబోర్డ్లో పెట్టుకున్నాము అంటే ఆ ఫోల్డింగ్ అలాగే ఉండిపోయి అక్కడ కలర్ చేంజ్ అవుతుంది. కావాలంటే మీరు గమనించండి, కలర్ చేంజెస్ వస్తాయి. ఓకేనా? ఈ ట్రిక్ మీకు యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. ట్రై చేయడం మటుకు మర్చిపోవద్దు. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో ఇంకా వీళ్ళవి ఇంకా 2 sarees ఉన్నాయని చెప్పాయి కదా వర్క్ చేపించేవి. ఆ 2 sarees వేరే వాళ్ళు కూడా నాకు కొన్ని శారీస్ ఇచ్చిపోయారు మార్నింగ్. ఒక 2 sarees ఏమో వర్క్ చేయించమని, అవి కూడా వచ్చేస్తాయి. ఈ మొత్తం ఇంకా 4-5 sarees ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో ఇవన్నీ వర్క్ చేపించి స్టిచ్చింగ్ చేపించి నెక్స్ట్ సాటర్డే మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియో పెడతాను. బాయ్ అందరికీ. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ కలుద్దాము. మీకు వర్క్లన్నీ బాగా నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. ఓకే, బాయ్.